నమస్తే. హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన పండ్లలో అరటిపండు ఒకటి. అరటిపండు పేదవాని పోషకాహారం. అవును, రోజుకో అరటిపండు తిన్నా శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. ఇంత అద్భుతమైన పండు యొక్క తొక్క కూడా ఆరోగ్యానికి మంచిదే. ఇక ఇది కేవలం పోషక పదార్థంగానే కాదు, అందాన్ని పెంచడంలో కూడా బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు వైద్యులు. అవును, మీరు విన్నది ముమ్మాటికి నిజమే. అరటిపండు తొక్కతో అందాన్ని పెంచుకోవచ్చు. మరి అరటిపండు తొక్కతో అందాన్ని ఏ విధంగా పెంచుకోవచ్చో, అరటిపండు తొక్కలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు తొక్కలో చక్కెర కంటెంట్ అత్యధికంగా ఉంటుంది. ఈ అరటిపండు తొక్కను ఉపయోగించి పులిపుర్లను దూరం చేసుకోవచ్చు. అంతేకాదు, శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉన్నా దాన్ని తగ్గించుకోవచ్చు. మరి ముందుగా అరటిపండు తొక్కను ఉపయోగించి పులిపుర్లను దూరం చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం అరటిపండు తొక్కను పులిపుర్లు ఉన్న ప్రాంతంలో రుద్ది రాత్రంతా అలాగే ఉంచాలి. ఇలా వారానికి 3 రోజుల పాటు చేయడం వల్ల క్రమంగా పులిపుర్లు తగ్గిపోతాయి. అంతేకాదు, మొటిమలను కూడా దూరం చేసుకోవచ్చు. దీనికోసం రాత్రి నిద్రించే సమయంలో ముఖం మీద అరటి తొక్కను రుద్దాలి. అందులో ఉన్న గుజ్జు ప్రభావంతో మొటిమలు తగ్గే అవకాశం ఉంది. ఇలా 2 వారాల్లోనే మొటిమలు దూరం అవుతాయి. ఇక శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉన్నా తగ్గించడంలో అరటి తొక్క బాగా ఉపయోగపడుతుంది. దీనికోసం శరీరంలో నొప్పి ఉన్న ప్రాంతంలో అరటి తొక్కతో కూరగాయల రసాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాయాలి. ఇలా వారానికి 5 సార్లు చేసినట్లయితే ఒంటిపై ఉన్న నొప్పులు తగ్గిపోతాయి. ఇక చాలా మందిని వేధించే సమస్య కళ్ల కింద మచ్చలు. దీనిని కూడా శాశ్వతంగా తగ్గించడంలో ఈ అరటిపండు తొక్క ఎంతగానో ఉపయోగపడుతుందట. దీనికోసం రాత్రి లేదా స్నానం చేయడానికి 2 గంటల ముందు అరటి తొక్కను కళ్ల కింద రుద్దాలి. ఇలా చేయడం వల్ల మచ్చలు కొద్ది రోజుల్లోనే తగ్గిపోయే అవకాశం ఉంది. సో చూశారు కదండి, అరటిపండు తొక్కను ఇప్పటి నుంచి పడేయొద్దు. ఇదొక మంచి సౌందర్య సాధనంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చెప్పిన ఏదైనా అందానికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే దీనిని మేం చెప్పిన విధంగా ఉపయోగించి చూడండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.